నా కుప్ప కంటే అన్ని కుప్ప చాలా తక్కువ అని చెప్పి ఈ కుప్పల పొలాలు తీసుకొచ్చి ఆ కుప్పలో వేసినట్టు ఇలా మార్చుకుంటూ ఉన్నాడు. మార్చుకునే సడన్గా ఇద్దరు ఎదురైపోయారు. ఏంట్రా అంటే అన్నయ్య, నా కుప్ప కంటే నీ కుప్ప చిన్నగా ఉంది, నాకు బాధ అనిపిస్తుంది అని అన్నయ్య అలాగే తమ్ముడు కూడా మాట్లాడారంట. ఇక్కడ ఏంటి విషయం అంటే ఇద్దరి మధ్యలో ఉన్నది ఏంటంటే ఐక్యత. హల్లెలూయా. గమనించండి, ఏ కుటుంబం అయితే కనుక క్రీస్తుని కలిగి ఐక్యత కలిగి ఉంటుందో ఎంత గొప్ప క్రిస్మస్లు చేయొచ్చు. హల్లెలూయా. గమనించండి, మీరు కూడా ఐక్యత క్రిస్మస్లో పాల్గొని మీరు అందరూ కూడా అటువంటి నిండైన దీవెన ఆశీర్వాదాలు పొందుకోవాలని చిన్న మాటలు దేవుని ముగిస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ తమ్ముడు. చెప్పులు కొట్టి ప్రభుని మనం మహింపరచుదాం. తమ్ముడిని అలాగే వారికి ఇద్దరు చిన్న పిల్లలు, వారిని వారి సతీమణి గారిని, వారికి ఇచ్చిన సంఘాన్ని దేవుడు బాగుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అలాగే మరి ఈ సమయంలో అలాగే ఒక స్కిట్ ఉంది. స్కిట్ కన్నా ముందు ఒక చిన్న ప్రోగ్రామ్ ఒకటి ఉంది. ఒక 5 minutesలో దాన్ని ఫినిష్ చేస్తారు. మా జగదీష్ ఉన్నాడు, విజయరాడిపల్లి బాప్టిస్ట్ చర్చ్ సంఘ సభ్యులు. అలాగే మరి జగదీష్ను వచ్చి సమయాన్ని స్వీకరించాలని మనం చేస్తున్నాను. నేనంటే చాలా ప్రేమ జగదీష్కి. అలాగే జాషువా గారు ముద్దుల బిడ్డ, ఆ తర్వాత ఈయన నాకు ఆయన అప్పగించి వెళ్ళారు. థ్యాంక్ యూ జగదీష్. ముందుగా దేవునికి వందనాలండి. అవకాశం ఇచ్చినటువంటి రిచర్డ్ సామలయ్య గారికి, అలాగే కూడి ఉన్న మీకు, అలాగే కూడి ఉన్న దైవ సేవకులకు, దైవ సేవకులందరికీ మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము.